కురుగుంట గ్రామంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు 279 మందికి పట్టాలు ఇచ్చిన క్రమంలో మేము వెంటనే ఆడిట్ వారిని సంప్రదించి ఇల్లు కట్టిమని అడిగాము. వాళ్ళు షేర్ అమౌంట్ కట్టమని చెప్పినందున మరి రాప్తాడు కెనరా బ్యాంక్ లోన 3,33,000 రూపాయలు మరి ఇల్లు కట్టించేదానికి ఆడిట్కి మేము షేర్ అమౌంట్ కట్టాము. ఎప్పుడైతే మేము షేర్ అమౌంట్ కట్టామో సీలింగ్ భూమిలో ఇచ్చిన మాకు పట్టాల విషయంలోన మీకు రద్దు చేసినారని సూచాయిగా బయటకు తెలిసినందున మేము వెంటనే మరి హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ఆర్డర్ ద్వారా మరి అప్పటి ఆర్డీఓ గారు మరి మసూదన్ గారు, తర్వాత అప్పటి తహసీల్దార్ గారు శ్రీధర్ గారు, అదేవిధంగా తహసీల్దారు మన సర్వేరు ప్రతాప్ రెడ్డి గారు, సచివాలయం సర్వేరు అశోక్ గారు అందరూ కలిసి భూమిని పరిశీలించి ఇది ప్రభుత్వ భూమి, అప్పట్లోన దాసు వాళ్ళకి ఇచ్చారు పట్టాలు కాబట్టి వెంటనే దీన్ని కొలిసిమని అప్పుడు ఆర్డీఓ ఆర్డర్ చేసినందున మాకు వెంటనే కోల్పించి హద్దులు కూడా చూపించారు. ఆ తర్వాత మేము దాంట్లో బండలు పాతుకునే దానికి ఇల్లు నిర్మించుకోవడానికి మొదలు పెట్టాం. తర్వాత అర్జునప్ప, తర్వాత వైసీపీ నాయకులుగా చెప్పబడుతున్న వైసీపీ కన్వీనర్ మరి మాదన్న గారు, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మాదన్న గారు, అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్ సీనా, తర్వాత అక్కంపల్లి సర్పంచ్ మరి లింగమయ్య గారు కూడా వీళ్ళు నలుగురు కలిసి మా స్థలాలు ఆక్రమించుకునే దానికి ఇది మాది, సబ్ డివిజన్ చేశారు కాబట్టి మీకు ఎన్నుకుంది ఇక్కడ ముందర లేదని చెప్పని మేము నాటిన బండలన్నీ పలుకొట్టి మరి ఆర్డీఓ దగ్గరికి సిఐల దగ్గరికి పిలిపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతోన మానసిక క్షోభకు గురి చేసిన ఈ నలుగురు వారిపైన కేసు నమోదు చేయాలని చెప్పని మేము మరి డిఐజీ గారిని, అదేవిధంగా ఎస్పీ గారికి, రూరల్ డిఎస్పీ గారికి, రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా మేము ఫిర్యాదు చేశాము. అయినా ఇంతవరకు కేసు నమోదు చేయకోకుండా మరి వాళ్ళు నిర్లక్ష్యం వహించినందునే మరి రకరకాల కేసులు, రకరకాల రాస్తారోకోలు, రకరకాల ధర్నాలు చేసినా ఇంతవరకు మరి కేసు నిర్లక్ష్యం చేశారు. కేసు కట్టకుండా మరి కేసు కట్టాలని చెప్పని 13/1/2024 అనగా శనివారం రేపు 10 గంటలకి అనంతపురం ఎస్పీ ఆఫీస్ ముందు మరి మహాధర్నా కార్యక్రమం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరగబోతుంది. ఈ ధర్నా కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ కార్యకర్తలే కాకుండా దళిత గిరిజన సంఘాలు, బుడుగు సంఘాలు ప్రతి ఒక్కరు హాజరై మరి విజయవంతం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రేపు జరగబో మహాధర్నా కార్యక్రమంలో భాగంగానే మరి కేసు నమోదు చేయాలని ఒకే ఒక డిమాండ్ తోన మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వైసీపీ నాయకులైన మాదన పైన, మన లింగమయ్య గారి పైన, తర్వాత అర్జునప్ప పైన, తర్వాత డాక్టర్ సీనా గారి పైన కేసు నమోదు చేయాలని సింగిల్ డిమాండ్ తోన రేపు ఎస్పీ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహిస్తున్నాం. మరి అంబేద్కర్ విగ్రహం గారి నుంచి మేము డబ్బులతోన మరి ఎస్పీ ఆఫీస్ వరకు మేము ర్యాలీగా వెళ్ళి ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలని చెప్పని, ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై బందకి సమాధిగా, జై భీమ్, జై మాదిగా.